మమతా బెనర్జీకి కొత్తగా కోపం వచ్చింది. ఎందుకయ్యా అంటే భయమేస్తున్నట్టుంది. ఆవిడకి ఎలక్షన్స్ చేరువయ్యే కొద్దీ పబ్లిక్లో నెగిటివిటీ పెరుగుతోంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఇతర రాష్ట్రాలకి ఆ రాష్ట్రం నుంచి ఉద్యోగాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళ సంఖ్య చాలా పెద్ద ఎత్తునే ఉంది. అలాగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అన్నటువంటిది కీలకమైనటువంటిది. ఎక్కడైతే తాజాగా జరుగుతున్నటువంటిది 30 నుంచి 40 లక్షల మంది బెంగాల్ నుంచి వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో బతుకుతున్నారు. వాళ్ళందరినీ వెనక్కి పిలిపించి ఓట్లు వేయించుకోవాలి. వాళ్ళు ఎందుకు ఓటేస్తారు? అక్కడి నుంచి పనులు దొరక్కే కదా, ఉపాధి దొరక్క, ఉద్యోగాలు దొరక్కే కదా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటుంది, రెచ్చగొడుతుంది. ఎలాంటిది? తమిళనాడులోనో లేకపోతే ఇతర ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో భాష గురించి గొడవలు జరుగుతున్నాయి కదా. తమిళనాడులో జరుగుతోంది, మహారాష్ట్రలో జరుగుతోంది, కర్ణాటకలో జరుగుతుంది. భాష గురించి గొడవలు ఆ రాష్ట్రాల్లోనే కదా జరుగుతుంది. అవన్నీ అయ్యండి ఏ కుటుంబంలో భాగస్వాములే కదా. అవన్నీ వదిలేసి ఆ చర్చ పక్కకి తప్పించేసి రాజస్థాను, ఉత్తరప్రదేశ్లో బెంగాలీని ఏడిపిస్తున్నారట. కాబట్టి వాళ్ళందరూ వెనక్కి వచ్చేయాలట. వచ్చేస్తే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కిందన తను ఆదుకుంటుందంట. మరి ఇంతకాలం ఆదుకుంటే వాళ్ళు అవతలకి ఎందుకు పోతారు అంటే మమతా బెనర్జీకి భయం పట్టుకున్నట్టుంది.